హాయ్ అందరికి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఆన్లైన్ బిజినెస్ క్లాతింగ్ సేల్ చేస్తున్నారు, జ్యువెలరీ సేల్ చేస్తున్నారు, బ్యాంగిల్స్, ట్రెడ్ బ్యాంగిల్స్, ఇలా ఒకటేంటి రెండేంటి చాలా రకాలుగా వాళ్ళ ఇంటి నుంచే వాళ్ళైతే ప్రొడక్ట్స్ సేల్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నారు. అలాంటి రీల్స్ చూసినప్పుడు అనిపిస్తుంది కదా, అరే మేము ఎందుకు స్టార్ట్ చేయొద్దు, కానీ స్టార్ట్ చేయాలి అంటే ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. మీకు ఆన్లైన్ బిజినెస్ అంటే ఒక కంప్లీట్ ఐడియా అయితే వచ్చేస్తుంది వీడియో చూడడం వల్ల. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్లైన్ బిజినెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆఫ్లైన్ అంటే మీ దగ్గరికి కస్టమర్స్ వచ్చి వాళ్ళు బై చేసి మీ ప్రోడక్ట్ ని తీసుకెళ్తారు. కానీ ఆన్లైన్ అంటే ఏంటి అంటే మీ దగ్గరికి కస్టమర్స్ రారు, మీరే మీ ప్రోడక్ట్ ని కస్టమర్ దగ్గరికి కొరియర్ ద్వారా పంపించాలి. దీన్నే ఆన్లైన్ బిజినెస్ అంటారు. మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదు, కస్టమర్ మీ దగ్గరికి రానవసరం లేదు. కొరియర్ వాళ్ళే మీ దగ్గర నుంచి మీ ప్రోడక్ట్ ని కస్టమర్ కి సెండ్ చేస్తారు. ఓకే, అర్థమైంది కదా ఆన్లైన్ బిజినెస్ అంటే ఇది. ఆన్లైన్ బిజినెస్ అంటే అర్థమైంది. బట్ మాకు ఆర్డర్స్ ఎలా వస్తాయి? ఆర్డర్స్ వస్తున్నాయి అంటున్నారు, కానీ ఎలా, ఎక్కడి నుంచి వస్తాయి అనేది కదా మీ డౌట్. మీరు ఫస్ట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే ట్రెండింగ్ అండ్ యూనిక్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని స్టాక్ తెచ్చి పెట్టుకోండి. ఆ స్టాక్ ని మీ సోషల్ మీడియాలో మీరు షేర్ చేయాలి. అక్కడ నుంచి మీ వీడియోస్ ఒకవేళ రీచ్ ఎక్కువగా ఉండి ఎక్కువ మందికి రీచ్ అయితే అక్కడ మీ ప్రోడక్ట్ ఎవరికైనా నచ్చి మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ మీకు మెసేజ్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోండి. మీకు యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మనీ ఎర్న్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు సోషల్ మీడియా అకౌంట్స్లో మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసినప్పుడు కస్టమర్స్ కావాలి అని అన్ని మీకు మెసేజ్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబరు, పిన్ కోడ్ ఇలా అన్ని డీటెయిల్స్ తీసుకొని మీరు కొరియర్ సర్వీసెస్లో వాళ్ళ ఆర్డర్ని బుక్ చేయాలి. అప్పుడు బుక్ చేసినప్పుడు కొరియర్ సర్వీసెస్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ ప్రోడక్ట్ని పిక్ చేసుకొని కస్టమర్ అడ్రస్కి వెళ్ళి మీ ప్రోడక్ట్ని డెలివరీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెయిర్ క్లిప్స్ అండ్ నార్మల్ టెంపర్డ్ కొరియర్ ప్యాకెట్స్ అయితే సేల్ చేస్తున్నానని నిన్న వీడియో తీశాను. అలాగే మీరు మీ ప్రోడక్ట్ని వీడియో తీసి పెట్టండి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో. అక్కడ మీరు మీ వీడియోని పెట్టి మీ వాట్సాప్ లింక్ని కూడా ఇవ్వాలి. అంటే వాట్సాప్ ఫోన్ నెంబర్ని కానీ ఇవ్వండి, లేకపోతే లింక్ని అయినా ఇచ్చేసేయండి. మీ సోషల్ మీడియాలో మీ ప్రోడక్ట్స్ వీడియో చూసినప్పుడు కస్టమర్స్ ఈ వాట్సాప్ త్రూ మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు, లేదా మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ నెంబర్తో మీతో కాంటాక్ట్ అవుతారు. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అయితే మాకు కావాలి అండి, మీరు ప్రైస్ కూడా వీడియోలోనే మెన్షన్ చేసేయండి. వాళ్ళకి ప్రైస్ చూస్తే అండ్ ప్రైస్ అండ్ మీ వీడియోలో మీ ప్రోడక్ట్ చూసినప్పుడు రీజనబుల్గా అనిపించినప్పుడు వెంటనే కాంటాక్ట్ అవుతారు. సో అలా కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నారంటే మీకు ఆర్డర్ ప్లేస్ అయిపోయినట్టే. ఆన్లైన్ పేమెంట్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆన్లైన్ పేమెంట్ అంటే ఏం లేదండి, మీ ప్రోడక్ట్ కావాలి అని వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చినప్పుడు మీరు ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ పెట్టారో అంత ప్రైస్తో పాటు షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీరు పే చేయించుకోవాలి. ముందే వీడియోలో మెన్షన్ చేయాలి మీరు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారా లేదా షిప్పింగ్ ఫీజు కస్టమర్సే పే చేయాలా అనేది వీడియోలో మెన్షన్ చేస్తే మీ ప్రోడక్ట్ ప్రైస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా వాళ్ళతోనే మీరు పే చేయించుకోవాలి. సో వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చినప్పుడే మీకు స్క్రీన్ షాట్ పెట్టమనండి. మీకు యూపీఐ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి వాళ్ళకి ఇచ్చేసి ఆ నెంబర్కి ఫోన్పే చేసి మీకు స్క్రీన్ షాట్ పెట్టమనండి. వన్స్ వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టగానే మీరు కొరియర్ సర్వీసెస్ యాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీ అడ్రస్ పికప్లో అండ్ కస్టమర్ అడ్రస్ డెలివరీ అడ్రస్లో ఇచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ ముందే పే చేయించుకుంటారండి కొరియర్ సర్వీసెస్ వాళ్ళు. ఆ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేసేసి వాళ్ళకి ఆర్డర్ బుక్ చేసుకోవాలి. ఈ ఆన్లైన్ పేమెంట్ అయితే. క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కస్టమర్ మీకు మనీ ఏం పే చేయడాన్ని ఓన్లీ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. ఆర్డర్ ప్లేస్ చేస్తే మీరు అలా వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు కదా, మీరు ముందుగానే మీ వ్యాలెట్ని అయితే రీఛార్జ్ చేసుకోవాలండి. అంటే కొరియర్ సర్వీసెస్ వాళ్ళకి వ్యాలెట్ అని ఉంటుంది, మినిమం కొంత అమౌంట్ అయితే మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేం ఫ్రాడ్ కాదు, ముందే చెప్తున్నాను. ఇవి కొరియర్ సర్వీసెస్ కాబట్టి వాళ్ళు ముందే మనీ పే చేయించుకుంటారు, అది కూడా షిప్పింగ్ ఛార్జెస్. ఆ షిప్పింగ్ ఛార్జెస్ మీరు కొంతవరకు వ్యాలెట్లో ఉంచుకున్నాక వాళ్ళకి కస్టమర్స్కి కావాలి అంటే మీరు బుక్ చేశారు అంటే ఆటోమేటిక్గా షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ వ్యాలెట్ నుండి కట్ అయిపోతాయి, ఆర్డర్ ప్లేస్ అవుతుంది. కస్టమర్కి ప్రోడక్ట్ రీచ్ అయ్యాక
కస్టమర్ వీళ్ళకి కొరియర్ సర్వీసెస్ వాళ్ళకైతే ఆ అమౌంట్ ఇచ్చేస్తాడు. ఆ అమౌంట్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే వేస్తుంది ఈ కొరియర్ సర్వీసెస్ వాళ్ళైతే వేస్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. నెక్స్ట్ వచ్చే పెద్ద డౌట్, ఓకే కొరియర్ సర్వీసెస్ వాళ్ళ గురించి అయితే చెప్తున్నారు, కానీ ఎలా బుక్ చేసుకోవాలి? కొరియర్ సర్వీసెస్ అంటే యాప్స్ ఉంటాయా, వెబ్సైట్స్ ఉంటాయా? ఇలా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా. మీకు కొరియర్ సర్వీసెస్ అంటే యాప్స్ ఉంటాయండి, లేదా ఆఫీసెస్ కూడా ఉంటాయి మీ దగ్గరలో. ఇండియన్ పోస్ట్, డిటిడిసి, డెలివరీ, ఇలాంటి చాలా కొరియర్ సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ ప్రోడక్ట్ని వాళ్ళకి ఇవ్వచ్చు. లేదు అండి మాకు వెళ్ళేంత టైం లేదు అంటే హోమ్ పికప్ కూడా ఉంటుంది, అంటే వాళ్ళు వచ్చి పికప్ చేసుకొని వెళ్తారు. నేను ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. కొరియర్ సర్వీసెస్ అంటే డిటిడిసి ఉంటుంది, బ్లూ డాట్ ఉంటుంది, అండ్ డెలివరీ ఉంటుంది. ఇలా కొన్ని సర్వీసెస్ అయితే ఉంటాయి. షిప్ రాకెట్ అని ఉంటుందండి. ఈ షిప్ రాకెట్ లో మీరు ఒక 25 కొరియర్ సర్వీసెస్ అయితే వాళ్ళతో టైఅప్ అయి ఉంటారు. నాకు తెలిసి ఈ షిప్ రాకెట్ అనేది అయితే చాలా బెస్ట్ అని చెప్తాను. ఎందుకు అంటే ఇందులో ఆల్రెడీ చాలా కొరియర్ సర్వీసెస్ టైఅప్ అయి ఉంటాయి కాబట్టి మీకు సజెస్ట్ చేస్తుంది ఏ సర్వీసెస్ కి తక్కువ ఛార్జ్ పడుతుంది అనేది. అండ్ ఈ సర్వీసెస్ డైరెక్ట్ గా మీరు మీ ప్లే స్టోర్స్ నుంచి యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిటిడిసి ఉంటుంది, డెలివరీ ఉంటుంది, అలాగే షిప్ రాకెట్ ఉంటుంది. ఇలా చాలా కొరియర్ సర్వీసెస్ అయితే ఉంటాయి. నేను సజెస్ట్ చేసేది మాత్రం షిప్ రాకెట్ అండి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది ప్రాసెస్. షిప్ రాకెట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ ఆర్డర్ ని ఎలా ప్లేస్ చేయాలి, మీ ఆర్డర్ ఎలా ప్రాసెస్ చేయాలి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ లో కంప్లీట్ గా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ దగ్గర షిప్ రాకెట్ అని టైప్ చేయండి. అప్పుడు మీకు షిప్ రాకెట్ వాళ్ళ యాప్ అయితే వచ్చేస్తుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు పీసీ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీకు వెబ్సైట్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుండి జాయిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఈ యాప్ డౌన్లోడ్ అవ్వగానే మీకు డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి అయితే జాయిన్ కావాలి అండి. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్గా అలో ఆప్షన్ అయితే వచ్చింది. వన్స్ మీరు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాక మీకు డైరెక్ట్గా యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే మీరు ఇచ్చేసేయండి. మీకు హోమ్ పేజ్లో రీఛార్జ్, రేట్ క్యాలిక్యులేటర్, యాడ్ ఆర్డర్ అని కనిపిస్తుంది కదా. ఫస్ట్ రీఛార్జ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయాలండి. కేవైసీ కంప్లీట్ చేయాలి. వన్స్ కేవైసీ కంప్లీట్ చేయగానే మీరు రీఛార్జ్ చేసుకోవాలి. మీరు రీఛార్జ్ మీద క్లిక్ చేసుకోగానే మీ వ్యాలెట్లో ఎంత మనీ ఉంటుందో చూపిస్తుంది. స్టార్టింగ్లో అయితే మనీ ఉండదండి. మీరే మీ యూపీఐ ఐడితో మనీ అయితే యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి అంటే మీరు మీ కస్టమర్కి ఆర్డర్ని ప్లేస్ చేసినప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ముందే పే చేయాలి. సో మీ వ్యాలెట్లో ఉన్న మనీని ఆటోమేటిక్గా కట్ చేసుకుంటారు కొరియర్ వాళ్ళు. సో మీరైతే వ్యాలెట్లో ఎప్పుడైనా మనీ ఉంచాలి. మీరు 200తో మినిమం 2 to 3 ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయొచ్చు. అందుకే మినిమం అయితే 200 ఎప్పుడు ఉంచండి. నెక్స్ట్ రేట్ క్యాలిక్యులేటర్. ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మీ కస్టమర్స్కి ముందే వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ ఎంత పే చేయాలో చెప్పేయచ్చు. అది డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా. డొమెస్టిక్ అంటే మీ కంట్రీలో వచ్చిన ఆర్డర్స్, ఇంటర్నేషనల్ అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ఆర్డర్స్కి కూడా మీరు షిప్పింగ్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఆర్డర్ టైప్ దగ్గర ఫార్వర్డ్ ఆర్డర్ అంటే మీరు పంపిస్తున్నారు కాబట్టి ఫార్వర్డ్ ఆర్డర్, లేదా మీకు రిటర్న్ వస్తున్నది అయితే రిటర్న్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీ పిన్ కోడ్ అండ్ కస్టమర్ పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ స్టెప్లో మీరు మీ ప్రోడక్ట్ వెయిట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బిలో 1/2 kg ఉంటే ఒక షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది, అంటే వెయిట్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయండి. సో మీరు వీలైతే తక్కువ వెయిట్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోమని చెప్పేది ఇందుకే. ఎందుకంటే మీకు ప్రోడక్ట్ వెయిట్ ఎక్కువ అయిపోతే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ అయిపోతాయి. సో అందుకే నేను ఇక్కడ 1/2 kg అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీ ప్రోడక్ట్ కరెక్ట్ వెయిట్, సైజు అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అండి. ఎందుకంటే వీటిని బట్టే వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు ఇక్కడ ఇచ్చిన సైజు, వెయిట్ కన్నా ఎక్కువగా ఉంటే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే కట్ చేసుకుంటారండి. సో బీ కేర్ఫుల్గా అయితే మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీయా, ప్రీపెయిడా కూడా ఇచ్చేసేయాలి. నేను చెప్పాను కదా మీరు ప్రీపెయిడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, అలా అయితేనే షిప్పింగ్ ఛార్జెస్ అయితే తక్కువగా ఉంటాయి. ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ యాక్సెప్ట్ చేశారు అంటే 50 రూపీస్ ఉన్న షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్ కూడా కావచ్చు, అలా ఉంటుంది. క్యాల్కులేట్ షిప్మెంట్ మీద క్లిక్ చేయగానే
వెంటనే మీకు ఏ లాజిస్టిక్ పార్ట్నర్స్ ఎంత షిప్పింగ్ ఛార్జెస్ పే చేయించుకుంటున్నారు అనేది వెంటనే చూపించేస్తుంది. ఇక్కడ చాలా అయితే చూస్తారండి. ఎందుకు అంటే చాలామంది లాజిస్టిక్ పార్ట్నర్స్ షిప్ రాకెట్‌తో టైప్ అయి ఉన్నారు అని చెప్పాను కదా! అందులో ఎవరు ఎంత షిప్పింగ్ ఛార్జెస్ పే చేయించుకుంటున్నారు, అలాగే డెలివరీ డేట్ ఏ టైం చూపిస్తుందో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. ఇదేమి పెద్ద ఎవరు తెలుసుకోని విషయం అయితే కాదు. మీ మొబైల్ నుండే మీరైతే ఇలా కొరియర్ సర్వీసెస్‌ని ఈజీగా కాలిక్యులేట్ చేసి షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసుకొని మీరు కస్టమర్స్‌కి చెప్పొచ్చు. షిప్పింగ్ ఛార్జెస్ దగ్గర చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కదా! ఇలా అయితే కాలిక్యులేట్ చేసుకోండి ముందే. కాలిక్యులేట్ చేసుకున్నాకే మీరు మీ వీడియోలో షిప్పింగ్ ఛార్జెస్ మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు షిప్పింగ్ ఛార్జెస్ మీ ప్రాఫిట్‌లోనే యాడ్ చేసుకుంటాము అంటే మీరే పే చేసుకోవచ్చు. అంటే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు. ఫ్రీ షిప్పింగ్ అంటే ఏం లేదండి. మీ ప్రొడక్ట్ ప్రైస్‌లోనే ఆల్రెడీ షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసి ఫ్రీ షిప్పింగ్ అని మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొడక్ట్ ప్రైస్ 500 అనుకోండి. ప్రాఫిట్ 50 రూపీస్ యాడ్ చేసుకొని, షిప్పింగ్ ఛార్జెస్ కూడా 50 యాడ్ చేసి నేను 600 ప్రొడక్ట్ ఫైనల్ ప్రైస్‌గా సెట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. సో, నేనక్కడ ఫ్రీ షిప్పింగ్ అని మెన్షన్ చేస్తే ఆటోమేటిక్‌గా కస్టమర్సే పే చేస్తారు కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇలా ముందే మీరు షిప్పింగ్ ఛార్జెస్ కాలిక్యులేట్ చేయడం వల్ల మీ ప్రొడక్ట్ కస్టమర్‌కి ఏ డేట్‌లో డెలివరీ అవుతుంది, ఎంత షిప్పింగ్ ఛార్జెస్ కావాలి అనేది తెలుస్తుంది కాబట్టి మీరు ముందే చెప్తారు. వన్స్ వాళ్ళకి అంటే కస్టమర్స్‌కి మీ డేట్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ 2 ఓకే అయితే మీరప్పుడు మీ వాలెట్‌లో మనీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. వన్స్ మీరు మీ యూపీఐ ద్వారా అయితే ఈ వాలెట్‌లో మనీ యాడ్ చేసుకోవాలి. వన్స్ మీకు మనీ అయితే ఉన్నప్పుడు అప్పుడు మీరు యాడ్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డొమెస్టిక్ ఫార్వర్డ్ ఆర్డర్, రిటర్న్ ఆర్డర్, ఇంటర్నేషనల్ ఆర్డర్ అయితే ఉంది కదా! ఇక్కడ మీరు డొమెస్టిక్ ఫార్వర్డ్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. రిటర్న్ ఆర్డర్ అంటే ఒకవేళ మీకు రిటర్న్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. అలాగే ఇంటర్నేషనల్ ఆర్డర్స్ అయితే ఇంటర్నేషనల్ మీద క్లిక్ చేయాలి. నేనైతే డొమెస్టిక్ ఆర్డర్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నేను కేవైసీ కంప్లీట్ చేయలేదు కాబట్టి నాకు ఎర్రర్ చూపిస్తుంది. మీరైతే ముందే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి. వన్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తేనే మీరు మీ కొరియర్‌ని కస్టమర్‌కి సెండ్ చేయగలుగుతారు. సో, ఇక్కడ మీరు కస్టమర్ మీ ప్రొడక్ట్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు మీరు డెలివరీ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా కరెక్ట్‌గా తీసుకోవాలండి. వాళ్ళ డీటెయిల్స్ ఏ చిన్నది మిస్టేక్ అయినా కానీ కొరియర్ మీకు రిటర్న్ వస్తుంది. మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా టైం పడుతుంది. మళ్ళీ మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్‌ట్రా అవుతాయి. సో, మీరు ఇలాంటి రిస్క్ అయితే తీసుకోకుండా కస్టమర్ డీటెయిల్స్ కరెక్ట్‌గా తీసుకోవాలి. వాళ్ళ ఫోన్ నంబరు, ఫుల్ నేమ్, కంప్లీట్ అడ్రెస్, ల్యాండ్ మార్క్, ఈమెయిల్ అడ్రెస్, పిన్ కోడ్ ఇలాంటివన్నీ కరెక్ట్‌గా తెలుసుకున్నాకే మీరైతే ఆర్డర్ ప్లేస్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ప్రొడక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ప్రొడక్ట్ నేము, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, ప్రొడక్ట్ డిస్కౌంట్, టాక్స్ రేట్ ఇవన్నీ అయితే ఇచ్చేసేయాలి. వన్స్ ఇవన్నీ ఇచ్చేయగానే ఇక్కడ మీకు యాడ్ అనదర్ ప్రొడక్ట్ అని ఉంది కదా! అంటే సేమ్ అడ్రస్‌కి మీరు వేరే ప్రొడక్ట్ కూడా పంపాలి అంటే ఇక్కడ యాడ్ అనదర్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వగానే మీకు టోటల్ ఆర్డర్ వాల్యూ అయితే వచ్చేస్తుంది. ఈ ఆర్డర్ వాల్యూ రాగానే కిందికి స్క్రోల్ చేయాలి. ఇక్కడ మీకు క్యాష్ ఆన్ డెలివరీనా, ప్రీపెయిడా అని చూపిస్తుంది. ప్రీపెయిడ్ అయితే ఒక ప్రైస్, క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇంకో ప్రైస్ అని ముందే చెప్పాను కదా! వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వగానే మీ ప్రొడక్ట్ వెయిట్, సైజ్ అయితే కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. ఏ చిన్న మిస్టేక్స్ చేసినా మీరు ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ పే చేయగానే కిందికి స్క్రోల్ చేస్తే షిప్ ఆర్డర్ అని ఉంటుంది. షిప్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మీకు లేబుల్ అయితే డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. లేబుల్ డౌన్‌లోడ్ చేయగానే మీరు ప్రింటౌట్ తీసి మీ ప్రొడక్ట్‌ని ప్యాక్ చేసి లేబుల్‌ని మీ ప్యాకెట్‌కి స్టిచ్ చేసి రెడీగా పెట్టాలి. మీరు వన్స్ మీ ప్రొడక్ట్ రెడీ అయ్యాక మీరు రెడీ టు షిప్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు కొరియర్ వాళ్ళు పికప్‌కి వచ్చి మీ ప్రొడక్ట్‌ని పిక్ చేసుకొని కస్టమర్‌కి డెలివరీ చేస్తారు. అర్థమైంది కదా! ఇలా అయితే మీరు షిప్ రాకెట్‌లో మీ ఆర్డర్‌ని ప్లేస్ చేసుకోవచ్చు. సేమ్ మీషోలో అలాగే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ మీరు అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని డీటెయిల్స్ ఒక్కొక్క కస్టమర్‌కి అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీకు ఆర్డర్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి. వాట్సాప్‌లో, సోషల్ మీడియా నుంచి మీకు ఎంక్వైరీస్ ఎక్కువగా వచ్చేసి ఆర్డర్స్ ఎక్కువగా అయిపోయిన టైంలో మీరేం చేయాలి అంటే మీ ఓన్ వెబ్‌సైట్ అయితే
క్రియేట్ చేసుకోవాలి అండి. ఎందుకు వెబ్సైట్ అంటే మీరు ఒక్కొక్క ఆర్డర్ని వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళకి ఒక్కొక్క ఆర్డర్ ప్లేస్ చేయడం కష్టమైపోతుంది. స్టార్టింగ్ స్టేజెస్లో అయితే ఓకే, కానీ ఎక్కువ ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి, ఒక హండ్రెడ్స్ ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, మీరు ఒక్కొక్క ఆర్డర్ని తీసి అక్కడ వాళ్ళ అడ్రస్ అన్ని డీటెయిల్స్ అన్ని ఇస్తూ కూర్చోలేరు కదా. బిజినెస్ గ్రో కావాలి అంటే మీరు అప్పుడు వెబ్సైట్ తీసుకోవాలండి. మీ ఓన్ వెబ్సైట్ అయినా తీసుకోవచ్చు, లేదా షాపిఫై అనే ఉంటుంది, అందులోంచి అయినా మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. అసలు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వెబ్సైట్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు కస్టమర్స్ డైరెక్ట్ గా వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ అన్ని వాళ్ళే ఫిల్ చేస్తారు ఫస్ట్. సో మీకు సపరేట్ గా వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. అలాగే వాళ్ళు డైరెక్ట్ గా ఆన్లైన్ పేమెంట్ కూడా చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు మీ ఆర్డర్ ని షిప్ చేస్తే సరిపోతుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీ దగ్గర ప్రోడక్ట్ ఉండాలి, ట్రెండింగ్ ప్రోడక్ట్ ఉండాలి. వన్స్ ప్రోడక్ట్స్ ఉండగానే మీరు మీ సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అందులో వీడియోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో వన్స్ మీకు రీచ్ వచ్చింది అంటే చాలా మంది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మీరు కొరియర్ సర్వీసెస్ వాళ్ళని బుక్ చేసుకొని మీ ప్రోడక్ట్ ని కస్టమర్ దగ్గరికి సెండ్ చేయండి. అండ్ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయండి, లాసెస్ ఫేస్ చేయకండి. అండ్ జెన్యున్ వేలో అయితే నేను చెప్తున్నాను. మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా క్లారిటీగా చెప్పండి, ఈ వీడియోలో అంతగా అర్థం కాలేదు అంటే నేను నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తానండి. ఎందుకు అంటే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. ఒకప్పుడు నాకు కూడా తెలియదు అసలు ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటి, అసలు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని కస్టమర్ దగ్గరికి ఎలా పంపాలి అని ఎంతో సెర్చ్ చేశానండి. ఎక్కడ నాకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ రాలేదు, క్లారిటీగా చెప్పేవాళ్ళు లేరు. నాకైతే క్లారిటీగా తెలుసండి. ఈ వీడియోలో నేను ఎంతవరకు క్లారిటీగా చెప్పానో తెలీదు, కానీ ఇంకా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మీకు అర్థమయ్యేంత వరకు కూడా. ఒకవేళ ఈ ఆన్లైన్ బిజినెస్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు కామెంట్ చేయండి. నేను పర్సనల్ గా కాల్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుసు కదా, నేను గ్రో అవ్వడం కాదండి, నాలాగా నాతో పాటు గ్రో అయ్యే వాళ్ళు గ్రో కావాలి. మనం ఇంటి దగ్గర ఉండి ఈ సొసైటీకి మేము కూడా ఇంట్లో ఉండి సంపాదించగలుగుతాము అని చెప్పాలి అనిపిస్తుందండి. పక్కన వాళ్ళు ఎవరో డ్యూటీలకు వెళ్తారు అంటే జాబ్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మా అంటే ఒక 30,000 వస్తాయి. కానీ మన ఇంట్లో ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళు 30,000 40,000 చేస్తున్నారు, మనం ఇంట్లోనే ఉండిపోతున్నాము, మనకు కూడా టాలెంట్ ఉంది కానీ ఏం చేయలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా జాబ్స్ కి వెళ్ళి చేసే వాళ్ళకంటే ఇంటి నుంచే మనం ప్రోడక్ట్స్ సేల్ చేస్తూ మీషోలో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేస్తూ కావచ్చు, చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళలో మీరు ఒకరు కావాలి అంటే నా గైడెన్స్ అయితే మీకు ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను, ఎలాంటి మనీ పే చేయించుకోకుండా ఇస్తాను. మీరు గ్రో కావాలి అని మీకు ఒక ఆలోచన ఉంటే చాలు, నేను పర్సనల్గా మీకు గైడెన్స్ ఇస్తాను. నాతో పాటు మీరు కూడా గ్రో కావాలి, అదే నా ఏమండి. ఎందుకు అంటే నాకెందుకో అనిపిస్తుంది ఎప్పుడూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు మనం ఇక్కడే ఉంటున్నాము అని ఆలోచించి మనం ఇక్కడే ఉండిపోతున్నాం, వాళ్ళు మాత్రం వెళ్ళిపోతూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించకండి, మనం ఎలా పైకి రావాలి, మనం ఇక్కడ నుంచే ఎలా సాధించవచ్చు అనేది తెలుసుకోండి. మెయిన్ గా హౌస్ వైఫ్స్ చెప్తున్నాను. ఓన్లీ హౌస్ వైఫ్స్ అని కాదండి, ఎవరైనా మీరు స్టడీ కంప్లీట్ చేసుకొని ఉన్న అంటే జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఎవరైనా అండి, మీరైతే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. జాబ్స్ చేసి మనం చేసేది ఏమీ లేదండి. ఎందుకంటే జాబ్స్ చేస్తే మా అంటే 40,000 50,000 వస్తాయి. ఆ 40-50,000 తో మనకు ఇప్పుడు ఖర్చులు అయితే పెరిగిపోతున్నాయి కదా. అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం చదువుకోవాలంటే కొంత అమౌంట్ అంటే ఒక 10,000 లోపు అయితే అయిపోయేది. ఇప్పుడు నర్సరీ యూకేజీకే పిల్లలకి లాక్స్ లో కట్టాల్సి వస్తుందండి మనీ. ఆ డబ్బులన్నీ ఇంట్లో చేస్తే సరిపోదు కదా. మనం కూడా మన ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్క హౌస్ వైఫ్స్ కి ఉంటుంది, ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఉంటుంది, ప్రతి ఒక్క ఉమెన్ కి ఉంటుంది. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను కాబట్టి వాళ్ళకి నేను ఫ్రీ గైడెన్స్ ఇస్తాను. మీరు స్టార్ట్ చేయండి, మీలో కూడా టాలెంట్ ఉంది,
బిజినెస్ అంటున్నారు, మరి మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా, మాకు టాలెంట్ ఉంది, మేము చేయగలుగుతాము, మీరు గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు కదా, కానీ ఎలా ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా అనుకుంటున్నారు కదా. నేను బిలో 5,000 పెట్టండి అని చెప్తున్నాను కదండి. స్టార్టింగ్ బిలో 5,000 10,000 ఏముందండి. ఇప్పుడు ఒక చీర కొనుక్కొని దానికి బ్లౌజ్ కుట్టించుకొని దానికి మ్యాచింగ్ జ్యువెలరీకి సరిపోతున్నాయండి. 5,000 10,000 పెట్టి చేయించుకుంటున్నారు. అలా ఒక శారీ మనకు వద్దు అనుకుంటే మనం బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇదేదో నేను ఎగ్జాంపుల్ గానే చెప్పానండి. ఎవరిని అయితే ఏమనట్లేను. ఓకే కదా. మినిమం ఒక 5,000 to 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ముందుకు రండి. ఇంట్లోనే ఉండి ఆలోచించకండి. మీకు టాలెంట్ ఉంది అని నేను చెప్తున్నాను. ఫ్లవర్ హెయిర్ క్లిప్స్, టెంపర్డ్ కవర్స్ అయితే హోల్సేల్ గా ప్రొవైడ్ చేస్తాను అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. మీకు కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. నేనైతే డైరెక్ట్ గా మీకైతే సెండ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేప్పుడు హైప్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.